తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు 4 Sides TV. యూర్ వాచింగ్ పొలిటికల్ థాట్ విత్ మీ అవినాష్ జనగామ. ముందుగా 4 Sides TV ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. రైట్, ఇవాళ మన పొలిటికల్ థాట్ నాకు తెలిసి అసలు యాక్చువల్గా మేము ఇవాళ ఏం డిబేట్లోకి టాపిక్ తీసుకుందాం అనుకుని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ అని నేను చెప్పను, కానీ భారతదేశంలో యువత ఏ వైపు పెద్దగా అడుగులేస్తుంది అనేటువంటి అంశాలు మేము చర్చిస్తూ ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్ అంటే గతంతో పోల్చుకుంటే ఒక 15% తక్కువే అయినప్పటికీ కూడా, అంటే 15% ప్రభుత్వానికి యువత ఈ సంవత్సరం తక్కువనే ఆదాయం ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున సేల్స్ చూస్తుంటే నిజంగా బాధేసింది నాకు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లిక్కర్. న్యూ ఇయర్ వేడుకలు అనేటువంటి మాట చొప్పున కేవలం డిసెంబర్ మాసంలో 3,523 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగినాయి. అండ్ దట్టు డిసెంబర్ చివరి 6 రోజుల్లో 1,220 కోట్ల సేల్స్. సాధారణ రోజుల్లో తెలంగాణలో రోజుకు 117 కోట్ల సేల్స్ జరుగుతూ ఉంటే ఈ 30-31 తేదీలో జరిగినటువంటి సేల్స్ మాత్రం మరీ దారుణం. ఏపీ ఏమైనా తక్కువ ఉన్నదా అంటే లాస్ట్ 2 డేస్లో 332 కోట్ల సేల్స్ జరిగినాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో 1,800 కోట్ల వరకు టార్గెట్ పెట్టుకొని మరి సేల్స్ చేశారు. 1,800 కోట్లు. ఎంత దారుణం అనిపించిందంటే అంత దారుణం. దాదాపు తెలంగాణలో నిన్న డిసెంబర్ 31 ఒక్కరోజే 403 కోట్ల మద్యం. దీంట్లో ఏదెంత అమ్మారు తెలుసా? 35,47,447 కేసుల ఇండియన్ మేడ్ లిక్కర్ అమ్మితే 42,45,705 కేసుల బీర్ల మీరు. ఇది తెలంగాణది. కంపారిటివ్లీ 15% లెస్ సేల్స్ దాన్ ద లాస్ట్ ఇయర్. అంటే 2023తో పోల్చుకుంటే 2024 ఇయర్ ఎండింగ్కి 15% తక్కువ సేల్స్ అయినాయి. అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత మధ్యం వైపు మన వాళ్ళ ఆలోచనలు చూపుతున్నారు అనేటువంటిదే ప్రశ్న. అసలు వీళ్ళని ఇలా తయారు చేసినటువంటి రాజకీయ పార్టీలు ఏంటి? పార్టీలే తయారు చేసాయా, లేదంటే యువత ఈ వైపు కావాలని అడుగులేస్తుందా ఏంటి? మద్యంలో తాగి ఊగుతున్నటువంటి యువతని మనం మార్చుకోలేమా? ప్రభుత్వాలే కేవలం ధనార్జన ధ్యేయంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాయా? మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి వాళ్ళ మన పొలిటికల్ థాట్లో. సో మనతో పాటు జాయిన్ అవుతా ఉన్నారు బచ్చు శ్రీనివాస్ గారు ఫ్రమ్ బీఆర్ఎస్, మోహన్ గారు ఫ్రమ్ కాంగ్రెస్, పల్నాటి వెంకటరెడ్డి గారు ఫ్రమ్ బీజేపీ, అలాగే అబ్బాస్ గారు ఫ్రమ్ సిపిఎం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ది పొలిటికల్ థాట్ అండి. గుడ్ ఈవినింగ్ ఫర్ ది డిబేట్. రైట్, ముందు శ్రీనివాస్ గారితో మొదలెడదాం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి. ఎందుకంటే పెద్ద ఎత్తున సేల్స్, అసలు ఈ రేంజ్లో కూడా సేల్స్ చేయొచ్చు అని చూపెట్టినటువంటి మొదటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు ఇంత స్థాయిలో చేయొచ్చు అని చూపెట్టింది కూడా వాళ్ళే. ఎందుకంటే 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున జరిగితే ఇప్పుడు 15% నష్టంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ 15% తగ్గినందుకు నిజంగా బాధపడాలా, లేదంటే 400 కోట్ల మద్యం ఒక్కరోజు తెలంగాణ రాష్ట్రం అమ్ముడైనందుకు ఇంకెలా ఫీల్ అవ్వాలో అర్థం కావట్లేదు. రైట్, శ్రీనివాస్ గారు, వాట్స్ యువర్ ఒపీనియన్ అండి? మొట్టమొదట 4 Side వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రుడు అబ్బాస్ గారికి లేకపోతే వెంకరెడ్డి గారికి అందరు కూడా నమస్తే. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క సంస్కృతి, లేకపోతే వాళ్ళ యొక్క అలవాట్లు. ఈరోజు ఎవరు కూడా తెలంగాణ సమాజంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకపోతే యావత్ భారతదేశంలో కానీ అర్బనైజ్డ్ పీపుల్ ముఖ్యంగా, ఒకప్పుడు రూరల్ పీపుల్ అందరు కూడా ఏముందంటే కాయకష్టం చేసుకొని పొద్దుగుకి ఇట్లా ఇంటికి చేరిన తర్వాత బట్టి సారా తాగి పడుకునేటోళ్ళు, వాళ్ళు సారా తాగేటోళ్ళు, పడుకునేటోళ్ళు. అట్లా వాళ్ళకేం పెద్దగా ఎఫెక్ట్ కూడా అయ్యేది కాదు. 1% పీపుల్ ఆర్ ఎఫెక్టెడ్. రోజు సారా తాగినా కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏం కాకపోతుంటాయి. ఎందుకంటే బాగా కష్టం చేస్తుండే, 10 రొట్టెలు తిని ఇంత సారా తాగి పండుకుంటుంటుండే. అది బాగా మన తెలంగాణలో 2014 తర్వాత కూడా కొంతకాలం ఆ పరిస్థితులు ఉండే. దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టగలిగింది తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అరికట్టగలిగింది. అయితే ఈ అలవాట్లను మార్చడానికి ఎవ్వరు మార్చలేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఆయన రేట్లన్నీ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పెంచి దీన్ని మద్యాన్ని నేను తగ్గిస్తా అని అనుకున్నాడు. ఏమైనా తగ్గిందా అంటే తగ్గలే. ఆంధ్రప్రదేశ్కి విపరీతమైనటువంటి మద్యం మన తెలంగాణ నుంచి అమ్ముడుపోయింది. ఇక్కడి నుంచి తీసుకెళ్లేటోళ్ళు, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద లిక్కర్ కావచ్చు, బ్రాండ్ కావచ్చు, అక్కడ ఏదో వాళ్ళ సొంత బ్యూవరేజెస్, తెలిసిన వాళ్ళ బ్యూవరేజెస్, వాళ్ళ బ్రాండ్లతోని జనాలు తాగలేని పరిస్థితి అట్లా ఉండే. కాబట్టి లిక్కర్ తాగడం ఏమి నేరం కాదు, లేకపోతే తాగడము ఏం గొప్ప విషయం కాదు.
కాకపోతే ఈ తాగడాన్ని అరికట్టగలుగుతామా అంటే అరికట్టలేదు, ఎవరు కూడా అరికట్టలేదు. మీరు అనొచ్చు మరి నిజంగా లిక్కర్ను అరికట్టగలిగే శక్తి కనుక మనకు ఉన్నది అనుకుంటే దేశవ్యాప్తంగా గాంధీజీ గారు అన్నారు, ఈ దేశంలో ఈ మద్యాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలి అని. పార్టీలు అంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా అనుకుంటే, రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వం అన్ని అనుకొని ఈ దేశంలోనే శాశ్వతంగా ప్రభుత్వాలు అనుకుని కొన్ని చేయొచ్చు, మరి ఎందుకు చేస్తలేవు? పొగాకు పండించకుండా ఉండడము, లేకపోతే మద్యాన్ని తయారు చేయకుండా ఉండడము, మద్యాన్ని శాశ్వతంగా లేకుండా చేయడము చేస్తలేవు. ఎందుకు అంటే ప్రజలు ఊరుకోరు, లేకపోతే దీని మీద ఏదో ఒక ప్రభుత్వం స్పందించకుండా ఉండదు. కొన్నాళ్ళు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన దగ్గర ఈ మద్యాన్ని నిషేధంలో ఉన్నప్పుడు కర్ణాటక పక్క రాష్ట్రాలలో విపరీతంగా రోజు ప్రభుత్వానికి ఇంకో పని లేదు, మద్య నిషేధాన్ని అమలు చేయడానికి పడ్డ పాట్లు దిక్కు లేక విధి లేక చేతగాక అది ఎత్తివేసింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో చాలా మాట్లాడింది ఏమనంటే విపరీతంగా అమ్మకాలు పెరిగింది, ఆదాయంతోనే బతుకుతున్నారు, ఆదాయంతోనే పెరిగింది, ఆదాయంతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది. అంటే నిజంగా అదొక పెద్ద ఆదాయ వనరుయే, అది కాదనలేని సత్యం. మరి అది ఆపగలిగే శక్తి వరకు ఉంది. అది నిజంగా అది ఆదాయ వనరుగా చూడకుండా అది ఆపగలిగే శక్తి ఏ రాజకీయ పార్టీ అయినా, లేకపోతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు, బీజేపీ పాలిత ప్రాంతాలు, సిపిఐ పాలిత ప్రాంతాలు, ప్రాంతీయ పార్టీల ప్రాంతాలు ఎవరైనా దాన్ని నిషేధించగలిగినరా? నిషేధించలేరు. తెలంగాణ విషయానికి వస్తే మా ప్రభుత్వంలో అమ్మకాలు పెరిగినాయి, తాగే వాళ్ళు పెరిగింది అనేటువంటిది మాట్లాడుతుంది. వాస్తవమే, ఆర్థిక స్థితిగతులు మనుషులు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఆర్థిక ప్రమాణాలు పెరిగినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఆహార అలవాట్లు వాళ్ళ ఆలోచన సరళి కూడా మారుతుంది. ఎందుకంటే 2 వీలర్ వాళ్ళు ఉన్న వాళ్ళు 4 వీలర్కి వెళ్ళడము, లేకపోతే మామూలు లిక్కర్ తాగే వాళ్ళు ఖరీదైన లిక్కర్ తాగడము, మామూలు హోటల్కి వెళ్ళే వాళ్ళు ఖరీదైన హోటల్కి వెళ్ళడము, అర్బనైజేషన్ విత్ దేర్ ఎకనామిక్ కండిషన్. అంటే యాజ్ దే గ్రో ఎకనామికల్లీ దే అర్బనైజ్ మోర్. వాట్ ఈజ్ అర్బనైజేషన్ అంటే ఇగో ఇదే అర్బనైజేషన్. ఇదే అర్బనైజేషన్ అందామా అంటే మరి మనం కాదు కూడా అని అనలేము. డబ్బు వచ్చింది, పెద్దగా ఎదిగిండు, మనిషి ఆహార అలవాట్లను పరిమితి చేసుకొని ఆధ్యాత్మిక సేవలో బ్రతికి భగవంతునికి దగ్గరై రోజు భగవద్ ధ్యానంలో ఉండి లేకపోతే ఏ కృష్ణ మఠంలోనో రాముని మఠంలోనో లేకపోతే ఏ మతమైనా ఏ మఠమైనా భగవంతునికి సాన్నిధ్యం అవడానికి మన శాకాహారిగా మారిపోమని చెప్తే ఎవరన్నా మారుతారా? నిజంగా 10 సంవత్సరాలలో అనూహ్యమైనటువంటి తెలంగాణలో ఆర్థిక స్థితిగతులు మెరుగైనవి. ఒక ఎకరము 35 లక్షల రూపాయలకు తక్కువ ఎక్కడ లేదు. 2014లో తెలంగాణ విభజన జరిగినప్పుడు 5 లక్షలు, 2 లక్షలు, 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి పొలాలు అనూహ్యంగా పెరిగినటువంటి సందర్భంలో కొందరు అమ్ముకొని ఆగమైనరు, కొందరు అమ్ముకొని తక్కువ ధర ఉన్నచో ఎక్కువ అమ్ముకొని తక్కువ కొనుక్కున్నారు, కొందరు అమ్ముకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగైపోయినాయి. అంటే ఒకటి కాదు, ఒక 5 పబ్బులు ఉన్నటువంటి హైదరాబాద్ లో 65 పబ్బులు పెరిగినాయి, 25 పబ్బులు నడుస్తున్నాయి. యువత పబ్బులకు వెళ్తున్నారు, యువతీ యువకులు పెళ్ళైన వాళ్ళు. మేము కనీసం హోటల్కి వెళ్ళి టీ తాగాలంటే మా పరిస్థితులలో 20 సంవత్సరాల కింద 30 సంవత్సరాల కింద మేము కాలేజీకి వెళ్ళినప్పుడు అరే నాయన 30 రూపాయలు ఇస్తే ఇవాళ ఛాయ్ తాగితే రూపాయో 2 రూపాయలు ఆటానో సొడ తాగితే అయిపోతుందని భయపడుకొని ఆ 50 రూపాయలు అట్లే పెట్టుకున్నాం. ఈ రోజు మీరు పిల్లల్ని గమనిస్తే 1000 రూపాయలు తీసుకెళ్లి వాళ్ళు హోటల్లో ఖర్చు పెడుతున్నారు. అది వాళ్ళ మనం ఇచ్చే స్థాయి పెరిగినట్ట. శ్రీనివాస్ గారు కమ్ బ్యాక్ టు అగైన్. ఆగండి, మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్స్ లో చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయి. కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మిగిలిన ఇద్దరు వినండి, నేను ఒక మాట మాట్లాడి ముగిస్తా. అంటే ఈ అమ్మకాలు తప్పు కాదు, తాగడం తప్పు కాదు, తాగకపోవడం ఒప్పేం కాదు. ఈ పరిస్థితులను ఆపగలిగే శక్తి కూడా ఎవరికి లేదు. ఒకవేళ ఆపగలిగే శక్తి ఉన్న రాజకీయ వ్యక్తి ఎవరైనా వచ్చిందంటే చాలా గొప్ప విషయం. అది శాశ్వత మద్య నిషేధాన్ని చేయగలిగినరు, టుబాకో నిషేధాన్ని చేయగలిగినరు. ప్రభుత్వాలు చేయగలిగే పనులు, ప్లాస్టిక్ ఉత్పత్తి లేకపోతే ప్లాస్టిక్ ఆగిపోతుంది. మరి ఎందుకు ప్రభుత్వాలు నిషేధిస్తాయి, దాన్ని మార్కెట్లో అందుబాటులో చూస్తాయి అంటే ఇవన్నీ కూడా ఏమంటే
ప్రభుత్వాలు చేయగలిగినా కూడా చేయలేవు. ఆ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే వాటికి ఆదాయం కావాలి. ఆదాయాలు కావాలంటే ఇట్లాంటి వనరులను ప్రజలు కూడా వాటిని కోరుకుంటున్నారు. డబ్బులు ఇస్తే ఓట్లేసే దుస్థితికి చేరుకున్న తర్వాత రాజకీయ పార్టీల ఆలోచనలున్న రాజకీయాలను కూడా నడిపేది మనుషులే కాబట్టి అంటే మనిషిలో మార్పు రావాలని అంటున్నాను. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. ఒకసారి అబ్బాస్ గారి దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత నేను పల్నాటి వెంకటరెడ్డి గారితో మాట్లాడిస్తాను. అబ్బాస్ గారు, ఈ లిక్కర్ సేల్స్ అంటే న్యూ ఇయర్ వేడుకలు అనేటువంటి పేరుతో కావచ్చు, లేదా ఇయర్ ఎండింగ్ అనేటువంటి పేరుతో కావచ్చు, ఓవైపు కొంతమంది చాలా క్లియర్గా ఇంకో రకంగా తీసుకెళ్తా ఉన్నారు. న్యూ ఇయర్ వద్దు, ఉగాది ముద్దు అనేటువంటి యాంగిల్లో కూడా తీసుకెళ్తా ఉన్నప్పుడు కేవలం మారుతున్న డేట్లనే ఎక్కువగా పరిగణలోకి తీసుకొని డిసెంబర్లో జరుగుతున్నటువంటి సేల్స్, సరే స్పెషల్గా తెలంగాణ వరకు అయితే సరే దసరా అప్పుడు లేదంటే ఇంకొక పండుగలప్పుడు చాలా పెద్ద ఎత్తున బోనాలప్పుడు కూడా చూస్తూ ఉంటాం. కానీ ఈ కేవలం డిసెంబర్ నుంచి జనవరికి మారుతున్నటువంటి ఈ డేట్ మీద ఇంత పెద్ద సేల్స్ జరిగేది, ఇది ఎలా చూస్తున్నారు, అసలు ఎలా చూడాలి? అది ఇప్పటి వరకు మన మిత్రుడు టిఆర్ఎస్ మిత్రుడు కొన్ని అంశాలు చెప్పారు. దాంట్లో కొన్ని ఒకటి ఏంటంటే ఈ అలవాట్లు అనేటువంటి ఇక మార్చడం అసాధ్యము అని చెప్పేసి చెప్పారు. అది వాస్తవం కాదు. అన్ని అలవాట్లని మార్చవచ్చు, సమాజాన్ని మొత్తాన్ని కూడా మార్చవచ్చు. అదేమీ ఇంపాసిబుల్ కాదు, అసాధ్యమైనటువంటిది ఏమీ కాదు. దానికి విల్ పవర్ కావాలి. సరే, దాని గురించి తర్వాత చర్చకు వస్తాం. అయితే ఇది ఇప్పుడు డిసెంబర్ 31 నుంచి ఉగాది జరుపుకోమంటున్నారు. అంటే ఉగాది రోజు కూడా తాగుతారు. పండగ అంటే తాగడం అనేది ఇప్పుడు ఒక ఇదిగా మారుతుంది. అంటే తాగడం సంస్కృతికి సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రధానమైనటువంటి మార్పు అంటే గతంలో ఇప్పటికి వచ్చినటువంటి మార్పు ఏంటంటే, గతంలో కష్టపడినటువంటి వ్యక్తి తన యొక్క కష్టాన్ని అంటే తనకు ఒంటి నొప్పులు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అది మర్చిపోవడం కోసం ఎంతో కొంత తన కష్టపడ్డ దాంట్లో నుండి కొంత తాగి ఆ రకంగా తన కష్టాన్ని మర్చిపోయి పడుకునేవాడు. ఆ ఒంటి నొప్పులు, ఆ బాధలు ఏమైనా ఉంటాయి ఇది. కానీ ఇప్పుడు ఈ తాగుతున్నది అలాంటిది వాళ్ళు కాదు. ఇప్పుడు తాగేది ఏంటంటే ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు తాగుడులో ఆనందం వెతుక్కుంటా ఉన్నారు. అంటే ఒక భ్రమాజనితమైనటువంటి ఆనందాన్ని తాగడం ద్వారా పొందవచ్చు అని చెప్పేసి ప్రజలకి అలాంటి మోటివేషన్. మనం ఇప్పుడు టీవీలలో యాడ్స్ చూస్తూ ఉంటాం. వాళ్ళు ర్యాష్ ట్యాగ్ అని పట్టుకొని వస్తాడు. మంచి మంచి సెలబ్రిటీలు తీసుకొచ్చి తాగడం అనేది చాలా గొప్పది అని చెప్పేసే పరిస్థితి. గొప్ప గొప్ప వాళ్ళు ఇది తాగుతూ ఉంటారని చెప్పేసి చెప్పేటువంటి సంస్కృతి వచ్చేసింది. అంటే కార్పొరేటివ్ వచ్చినటువంటి దీంట్లో వచ్చినటువంటి ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఏంటంటే, ఈ వ్యవస్థలో అంటే తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఇది నేర్పుతున్నాం మనం. నేర్పుతా ఉంది వ్యవస్థ అనేది. తిని తాగి ఎంజాయ్ చేయాలి. అంటే ఈ జీవితంలో తినడం, తాగడం, ఎంజాయ్ చేయడమే తప్ప ఇంకేముంది. కాబట్టి తాగడం తప్పు కాదు అని చెప్పేసి కాడికి మనం వెళ్ళిపోయినాం. ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడుతున్నారు చెప్తాం, తాగడం తప్పు కాదు. తాగడం తప్పు అనేది మన సామాజిక ఇది. సమాజంలో తాగడం అనేది తప్పు, తాగొద్దు అని చెప్పేది మనం పిల్లలకి. తాగకూడదురా, తాగితే చెడిపోతాడు, తాగుబోతురు అవుతుంది, ఇలాంటి మాటలు చెప్పేది మనం. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినా తాగడం తప్పు కాదు, తాగొచ్చు అనేటువంటిది వచ్చిన తర్వాత ఇది పిల్లలు ఏం నేర్చుకుంటా ఉన్నారు, వచ్చేటువంటి జనరేషన్స్ ఏం నేర్చుకుంటా ఉన్నాయి అంటే తాగకూడదు, తాగితే సామాజిక దురాచారం ఇది అనేటువంటి దాన్ని మనం చెప్పగలగాలి. తాగడం అనేటువంటి సరైనది కాదు అని చెప్పేసి చెప్పాలి. తాగితే సామాజికంగా విలువ తగ్గిపోతుంది అని చెప్పడమే కాకుండా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పగలగాలి. అంటే ఇలాంటి చెప్పాలి అని అంటే దీనిపైన అంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో తాగుడు మీదనే ఆధారపడి కొన్ని కంపెనీలు బతుకుతా ఉన్నాయి. తాగుడు మీదనే ఆధారపడి కొన్ని ప్రభుత్వాలు మనుగడ సాగిస్తా ఉన్నాయి. తాగుడు మీదనే ఆధారపడి పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వ్యాపార సంస్థలు కానీ దీని తాగుడు మీద ఆధారపడినటువంటి లిక్కర్ సిండికేట్స్ కానీ ఇలాంటి గవర్నమెంట్ లోని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి. మనకి ఇప్పుడు ఇంకా కొంత ఇంత బాహటంగా వస్తలేదు చర్చ. కానీ ఒకప్పుడు లిక్కర్ సిండికేట్ మనం జేసీ దివాకర్ రెడ్డి గారిని మిగతా వాళ్ళని చాలా పెద్ద ఎత్తున బయట పంచాయతీ జరుగుతూ ఉండేది ఓపెన్ గా చాలా పెద్ద ఎత్తున లిక్కర్ సిండికేట్ సంబంధించినటువంటిది. ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గా దాన్ని చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది ఒక రాజకీయమైనటువంటి సామాజికపరమైనటువంటి సమస్యగా దీన్ని చూడాలి. ప్రజలని మనం సర్దిద్దుకోవాలి. మన రాబోయేటువంటి తరాలని యువతరాన్ని మనం సక్రమంగా పెంచుకోవాలి అంటే మాత్రం ఈ తాగుడును నియంత్రించడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు అది పాలకుల వైపు నుండి జరగాలి. ప్రజలలో అలాంటి అవేర్నెస్ కల్పించేటువంటి కార్యక్రమాలు మనం చేయాలి. తాగుడు తప్పు అనేటువంటి దాన్ని కూడా మనం ఎస్టాబ్లిష్
చేయాలి. ఆ రకంగా చేస్తే తప్ప మహాత్మా గాంధీ చెప్పారు లేకుంటే ఇంకెవరో చెప్పారు అనే దాని గురించి కాదు. ఆగడం వల్ల ఇప్పుడు అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాము. అలాగే హత్యలు జరుగుతున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాము. క్రైమ్ రేట్ పెరగడానికి తాగడం అనేది ఒక మూలంగా ఉంటా ఉంది. అయితే తాగుడు అనేది ఇప్పుడు మీరు కేవలం ఈ లిక్కర్ వరకే వచ్చారు ఇంకా, కానీ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఎట్లా ఉంది ఇప్పుడు గాంజాయి కానీ లేకుంటే వివిధ రకాలైనటువంటి రాయిల్ అంటే వాళ్ళు డ్రగ్స్ వరకు ఎక్కడ వెళ్ళిపోయారు. మామూలుగా మద్యపానం తాగితే ఇక వాళ్ళకు సరిపోవట్లేదు, వాళ్ళ ఆనందం అనేది దాన్ని వాళ్ళకి అక్కడికి సరిపోవట్లేదు. ఇంకా పై స్థాయి ఆనందం పొందాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆ పై స్థాయి ఆనందం పొందాలనుకుంటే అది గాంజాయి సిగరెట్ల ద్వారానో లేకుంటే గాంజాయి సంబంధించినటువంటి దాని ద్వారానో లేదంటే హెరాయిన్ లాంటి వీటి ద్వారానో డ్రగ్స్ అలవాటు పోయేటువంటి పరిస్థితి వస్తా ఉంది. వాళ్ళ యొక్క సామాజిక స్టేటస్ దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ రకంగా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాము. అందుకనే మన యువతరాన్ని మన సమాజాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం చిత్తశుద్ధితో సమాజము అందరం కలిసి మనందరి కలెక్టివ్ బాధ్యత. ఈ యువతని దీని నుండి తాగుడు నుండి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. సారా వ్యతిరేక ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడ్డటువంటి సిపిఎం పార్టీ నడిపాము. లిక్కర్ వ్యతిరేక పోరాటం కూడా నడిపినాం. అది పాసిబుల్ అవుద్ది, అసాధ్యమైన మాత్రం కాదు అనేది నేను ప్రేక్షకుల దృష్టికి తీసుకురావాలి. రైట్. వెంకటరెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి గారు, చూసాం అంటే క్లియర్గా లెక్కలు చూస్తుంటే 42,45,705 కేసుల బీర్లు డిసెంబర్ నెలలో. ఐ మీన్ వేర్ ఆర్ వి గోయింగ్ అంటే కంపారిటివ్లీ ఇందాక కూడా నేను మాట ప్రభుత్వానికి పాపం గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి 15% తక్కువే రెవెన్యూ వచ్చింది ఈ 2 రోజుల్లో అనేటువంటి మాట చెప్తూనే, బట్ వేర్ ఆర్ వి గోయింగ్? ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పినటువంటి మాట ప్రకారంగా అంటే ఆపలేము అనేటువంటి మాట నిజంగా అంత కష్టమా? ఎందుకంటే వి సీ గుజరాత్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మనకి. కరెక్ట్. ముందుగా మీకు అలాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకి శ్రీనివాస్ గారికి అలాగే అబ్బాస్ గారికి నమస్కారం. మీరు అన్నట్టుగా ఇట్స్ అ రియలీ బ్యాడ్ థింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత ఘోరంగా సేల్స్ పెరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా తాగుడికి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది బానిస అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొత్తలో 2014-2015లో లిక్కర్ మీద ఆదాయము 12,703 కోట్లు. దాని తద్వారా దాని మీద షాప్స్ పెంచడం, తర్వాత లిక్కర్ సేల్స్ పెంచడం, బార్ షాపులు కానీ లేకపోతే బీర్ షాపులు కానీ ఇవన్నీ కూడా పెంచుకుంటూ పోతే ఇప్పుడు 2021-23లో ఆదాయము లిక్కర్ మీద వచ్చిన ఆదాయం 25,585 కోట్లు. అంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక స్థితిగతులు పెరిగితే మంచిదే, కానీ దాంతో పాటుగా లిక్కర్ ఆదాయం కూడా లిక్కర్తో పాటుగా తాగుడు కూడా పెరుగుతుందంటే ఎంతమంది బానిస అవుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది దీని ద్వారా వాళ్ళ ఆరోగ్యం పాడవుతా ఉంది, రకరకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత దాని ద్వారా ఇంకా బర్త్ డిఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ చదువుకున్న పిల్లలు. ఎందుకు చెప్తున్నా అంటే ఊర్లలో ఒకప్పుడు చాక్లెట్లు దొరికేవి షాపులలో, చిన్న డబ్బా కొట్లలో. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ షాపులో పోయినా కూడా డబ్బా కొట్లు పోతే అక్కడ బీర్ షాపులు, తర్వాత ఈ వాటర్ బాటిల్స్ దొరుకుతా ఉన్నాయి. అంటే విరివిడిగా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ లైసెన్స్ లేకుండా అమ్ముతున్నారంటే దానికి కారణం ఎవరు? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం పాపం. మనం తెలంగాణ రాష్ట్రం దేనికోసం తెచ్చుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదాయం పెంచుకోవాలంటే రకరకాల వనరులు ఉన్నాయి, కానీ లిక్కర్ మీద ఆదాయము టార్గెట్ గా దాన్ని వచ్చే విధంగా మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసిందని చెప్పేసి ఇక్కడ కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత రకరకాల ఇన్వెస్ట్మెంట్లు కానీ కంపెనీస్ కానీ రకరకాల ఉద్యోగాలు వచ్చే విధంగా చూసుకోవాలి. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మరి ఆ పెన్షన్ పథకం, ఆసరా పెన్షన్ అని చెప్పి, తర్వాత మిగతా ఏవైతే రైతు బంధు అని చెప్పేసి ఇస్తా ఉన్నారో, డెఫినెట్ గా ఈ ఆదాయం పెంచి లిక్కర్ మీద వచ్చిన ఆదాయం మీదనే ఈ ఆదాయం నుంచే ఈ సంక్షేమ పథకాలు అమలు చేశారు. అంతకంటే ఎక్కువ చేసింది ఏమి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే రైతు బంధు కింద అది 2018 చూసుకున్నట్లయితే 7,000 కోట్లు, తర్వాత 7,000 కోట్లు, 2 సార్లు 14,000 కోట్లు. తర్వాత ఆసరా పెన్షన్ కింద 1,560 కోట్లు 2 సంవత్సరం మొత్తంలో పెన్షన్ కి ఇచ్చింది.
అంటే టోటల్ గా 14 తర్వాత 16,000 17,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు స్కీమ్, చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ కి. మరి లిక్కర్ మీద వచ్చిన ఆదాయం ఎంత? 40,000 కోట్లు. 40,000 కోట్లలో దీని 16,000 కోట్లు తీసేస్తే ఇంకా దగ్గర దగ్గర ఇంకొక 34,000 కోట్లు. సో 24,000 కోట్లు. అంటే వీళ్ళు ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు ఇదేనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందని చెప్పేసి. దీనివల్ల ఎంతమంది బాధపడుతున్నారంటే మహిళలు కానీ, పిల్లలు కానీ, తర్వాత వృద్ధులు కానీ, రకరకాలుగా చాలా మంది బాధపడతా ఉన్నారు. తాగిన తర్వాత ఒకసారి తాగడం మొదలు పెడితే ఇదేంటి మనకి బీర్ కాదు లేకపోతే అది కాదు, ఇది చీప్ లిక్కర్ కూడా మరి గ్రామాల్లో దొరుకుతుంది. చీప్ లిక్కర్ వల్ల దాని కాన్సన్ట్రేషన్, ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల దాని తద్వారా మరి హార్ట్ అటాక్స్ కానీ, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత రకరకాల లంగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చి ఎంతో మంది మరి స్ట్రోక్ బారిన పడటం, లేకపోతే కిడ్నీలు పోయి మరి ఎంతో మంది డయాలసిస్ మీద బతుకుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చిన్న చిన్న లేబరర్స్. యాక్చువల్లీ రోజుకు 500-600 రూపాయలు సంపాదించుకున్న లేబరు తాగుడుకు అలవాటు అయిన తర్వాత 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఉండలేడు. ఎందుకంటే ఒక్కసారి మైండ్ అడాప్ట్ అయిందంటే డెఫినెట్ గా తాగుతారు. వాళ్ళు తాగిన తర్వాతనే పడుకుంటారు. ఏమంటారు? నకిలీ మద్యం కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్లే పారుతుంది ఈ మధ్య కాలంలో. ఎస్, నకిలీ మద్యం అంటే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్. సో అది తాగిన తర్వాతనే, అంటే రోజుకు 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అంటే ఒక లేబరర్, ఒక కూలీ నెలకి 3,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. నెలకి 3,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. సంవత్సరానికి 36,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాల్లో 3,62,000 రూపాయలు ఖర్చు పెట్టిండు ఒక్క కూలీ. అంటే ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా మరి ఈ కూలీలు కూడా, అంటే భార్యను చూసుకోవచ్చు ఈ 3,62,000 రూపాయలు ఖర్చు పెట్టి, దాని తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా మంచి కాలేజీలను, మంచి స్కూల్స్ చదివించి ఎంతో ప్రయోజకరంగా చేయొచ్చు వాళ్ళని. కానీ వీళ్ళు ఈ మద్యం అలవాటు పడిన తర్వాత వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యాక్సిడెంట్స్ చాలా వరకు దగ్గర నేను అనుకుంటా 4,577 కేసులు రిపోర్ట్ అయితే వాళ్ళంతా కూడా వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేశారు ఒక సంవత్సరంలో. టోటల్ గా 10 సంవత్సరాల కాలంలో 68,660 లైసెన్సులు రద్దు చేసిరంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా తాగుడుకు అలవాటు పడి డ్రైవింగ్ లైసెన్స్లు, యాక్సిడెంట్లు, బర్త్ డిఫెక్ట్స్లు. ఇప్పుడు ఈ మధ్య అమ్మాయిలు కూడా తాగడం మొదలు పెట్టిన తర్వాత ఏమవుతుంది, బర్త్ డిఫెక్ట్స్ కానీ, లేట్ మ్యారేజ్ కానీ ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. దీంతో పాటుగా ఎన్నో అనర్థాలు ఉన్నాయి. డెఫినెట్ గా మనం నేర్పించాల్సింది ఏంటంటే ఈ మద్యం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి గ్రామంలో ప్రతి పేరెంట్ కూడా ఇంట్రెస్ట్ తీసుకుని, ఎందుకంటే ఈ మద్యం ఒకటే కాదు, దాని ద్వారా ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ తర్వాత గంజాయి కూడా అలవాటు అవుతా ఉన్నారు. ఇది చాలా డేంజరస్. ఇది ఫ్యూచర్ లో చాలా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. శ్రీనివాస్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పబ్బుల సంఖ్య పెంచినాం మేము, అదేవిధంగా లిక్కర్ షాప్స్ సంఖ్య కూడా పెంచినాం అని ఒక మాట అన్నారు. అంటే మనిషి జీవన ప్రమాణం పెరుగుతున్నప్పుడు ఇవన్నీ పెరిగినాయి అనేటువంటి మాట బీఆర్ఎస్ హయాంలో అన్నారు. అయితే ఇక్కడ ఒక మాట చెప్పండి నాకు, పబ్బుల సంఖ్య పెరగడం అనేటువంటిది మనిషి కల్చర్ని పెంచిన దానికి పెద్ద అర్థమని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుందా? ఎందుకంటే పబ్బుల సంఖ్య, లిక్కర్ షాపుల సంఖ్య పెంచినంత మాత్రాన మనిషి జీవన ప్రమాణం పెరిగింది, దాని ద్వారాలే మందుకు అలవాటు పడుతున్నారంటే మందుని లిటరల్గా పెంచి పోషించిందే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కదా. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ప్రతి గల్లీకి ఒక లిక్కర్ షాప్ అనేటట్టుగా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే. దాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కూడా. అవన్నీ వేస్ట్ మాటలు బ్రదర్, ఉట్టి మాటలు, పనికి మళ్ళీ మాటలు, ఇది మెప్పు కోసము, చూసేటోళ్ళ మెప్పు కోసం మాట్లాడుకునే మాటలు మాట్లాడదు. సరే, మనం మీరు అడిగిన మీ ప్రశ్న అయిపోయింది. బీ కేర్ఫుల్ అండ్ డిజన్ ప్రాక్టికల్ గా మాట్లాడాలి. చదువుకున్న వాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? 78%, 64 నుంచి 78% ఎంతో అక్షరాస్యత సత్యం ఉంది. సామాజిక బాధ్యత లేదా తల్లిదండ్రులకి? చదువుకున్నవానికి బాధ్యత లేదా? వాడు ఎట్లా బతకాలనేది. లిక్కర్ షాపులు తెరిచుంటే కొనుక్కోవాలా ఏంది? కాదు, లిక్కర్ షాపులు తెరిచింది ఎవరు తెలుసా మీకు? ఎంత మోర్ దాన్ 25% ఆఫ్ పీపుల్ యూస్ టు గో ఫర్ ద లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు రూరల్ ఏరియాలో మొత్తము ఈ సారాయి కాసేటోళ్ళు, ఆ పరిస్థితులు అన్ని లేకుండా చేసిన తెలంగాణలో ఎవరు?
నేను ఒకటి ఒప్పుకుంటా, డెఫినెట్ గా అందరికీ లిక్కరు అనేటువంటిది ఆ వచ్చినటువంటి క్రమంలో మనం ఇవ్వాల్సి వచ్చింది. లిక్కర్ తీసుకురావాల్సిందే. నువ్వు షాపులు ఓపెన్ చేసినా, ఓపెన్ చేయకపోతే తాగకపోదురు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంది ఒకసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ ను ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ లో లేదు. బీఆర్ఎస్ మీకు నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు రాలే. నేను అడుగుతున్నా, దేశంలో ఈ రోజైతే బీఆర్ఎస్ ఒక తెలంగాణలోనే గవర్నమెంట్ లో ఉండి ఇప్పుడు లేదు కదా, మిగతా చోట్ల ఎవరికి ధైర్యం ఉంది లిక్కర్ పూర్తి స్థాయిలో నిషేధం చేయగలిగేది అంటున్నా? చేయండి అంటున్నా, మేము సహకరిస్తాం అంటున్నా. గుజరాత్ గుజరాత్ కనబడతలేదా మీకు? పూర్తి స్థాయి మద్య నిషేధం చేసిన గుజరాత్ రాష్ట్రం కనబడతలేదా మీకు? గుజరాత్ లో ఎన్నిసార్లు ఎన్ని వందల మంది చచ్చిపోయినండి. ఎందుకు చచ్చిపోయారు? కల్తీసారా తాగి. ఇవన్నీ ఇవన్నీ కాని పనులు మాట్లాడద్దు. ఎంతమంది చచ్చిపోయినారు కల్తీసారా తాగి? ఎన్నిసార్లు పేపర్లలో తాటికాయంత అక్షరాలు వచ్చినాయి. 70 మంది చచ్చిపోయినారు, 100 మంది చచ్చిపోయినారు, 30 మంది చచ్చిపోయారు గుజరాత్ లా అని. ఓకే, చచ్చిపోతే చచ్చిపోయినరు. ఒకవేళ మద్య నిషేధం గుజరాత్ లో చేయగలుగుతున్నారు అంటే రియల్లీ ఐ అప్రిషియేట్, ఐ కంగ్రాచులేట్ దెమ్. బట్ రిమైనింగ్ ఇంకెక్కడ జరుగుతుంది? భారతీయ జనతా పార్టీ సార్ అంటే వేరే రాష్ట్రాలు ఎక్కడ చేయట్లేదు కాబట్టి తెలంగాణలో కూడా చేయొద్దు, అందుకే మేము మధ్య సేల్స్ పెంచేసినాం అనేటువంటి మాట. 60 పబ్బులు చేసి 20 పబ్బులు ఉన్న హైదరాబాద్ 60 పబ్బులు చేసి అంటే ప్రతి గల్లీ గల్లీకో పబ్బు అన్నట్టే కదా అది. వినండి, నేను అనేది ఏంటంటే నువ్వు చేయకపోయినా చేసినా కాలగమనంలో కొన్ని ఆగవు, అవి వెళ్తూనే ఉంటాయి. నిజంగా చేయగలిగే శక్తి ఎవరైనా ఉంటే గొప్ప విషయమే అంటున్నా, చేయమని అంటున్నా. పిల్లలు అట్లా పోకుండా ఉండడానికి షాప్ తెరిచి ఉంటే కొనుక్కుంటాడని నీకు ఎంత భరోసా ఉందో, కొనుక్కోకుండా ఉంచాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంది. ఈ రోజు పిల్లలు ఒక్కరిని అంటుండ్రు, వాడు ఇంటర్మీడియట్కి వస్తే బైక్ కొనిస్తే ఒక బాధ, కొనియకపోతే ఆత్మహత్య చేసుకుంటుండు, కొనిస్తే యాక్సిడెంట్ అయి చచ్చిపోతుండు. సార్ ఫస్ట్ బైక్ కొనిస్తా, నువ్వు ఇంటర్ పాస్ గా లేదా 10th పాస్ గా బండి కొనిస్తా అని చెప్పి మొదలు పెట్టేదే పేరెంట్స్ కదా. తప్పు మీరు మాట్లాడేది. ఇట్ ఈస్ నాట్. పేరెంట్స్ ఎప్పుడు కూడా తప్పుగా పిల్లల్ని పెంచే ప్రయత్నం చేయరు. నేను ఒక మాట చెప్తా సార్, మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తా. నా సీనియర్ ఉన్నారు, ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న చోట నా సీనియర్ ఉన్నాడు. నువ్వు 10th పాస్ గారా వాళ్ళ అబ్బాయితో అన్న మాట, ఆయన జీతం కాస్త చాలినట్టుగానే ఉంటుంది. నువ్వు 10th పాస్ గా నేను నీకు ఐఫోన్ కొనిస్తా అన్నాడు వాళ్ళ నాన్నగారు. అన్నాక ఎందుకు అన్నాడు చెప్తా వినండి. ఎందుకు అన్నాడు? ఆ లాలూచీలు పేరెంట్సే పెడతారు. మొదలయ్యేదే అక్కడి నుంచి. నేను అనేది మీరు అన్న మాటకి నేను ఏకీభవించకుండా నేను చెప్తున్న మాట ప్రాక్టికల్ గా. అది పోస్ట్ పోన్ చేయకపోతే ఇప్పుడే కొనియమంటాడు. అది పోస్ట్ పోన్ చేయకపోతే ఇప్పుడే కొనియమంటాడు. దీస్ ఆర్ వెరీ ప్రాక్టికల్. మనం మాట్లాడుకున్నంత చర్చలో మాట్లాడుకున్నంత ఈజీగా థింగ్స్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద సొసైటీ. మనం అనుకున్నంత ఈజీగా జరగదు. అబ్బాస్ గారు చెప్పిండ్రు, నేను ఆయన నా మాటలతో అన్ని ఏకీభవించకపోయినా ఆయన అన్ని మాటలతోనే ఏకీభవిస్తా. ఎందుకంటే ఇది సాంఘిక దురాచారం, ఇది ఆరోగ్యంగా హానికరం, ఇది పూర్తి స్థాయిలో నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. యువత పెడదారిన పడుతుంది. మందు తాగితే కళ్ళు బైర్లు గమ్మి వాడు ఏం చేస్తాడో తెలియదు. దీంతో పాటు గంజాయి లేకపోతే డ్రగ్స్ తదితర ఇవన్నీ ఎవరు తీసుకొచ్చిండ్రు? అన్నింటినీ ప్రభుత్వమే ఎంత అని కట్టడి చేస్తుంది. మా ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా. పిల్లలు ఎక్కడికి వెళ్తుండ్రు? మీకు నాకు ఒక చేదు అనుభవం ఏంటంటే, దెర్ ఈస్ ఎ డిస్కషన్. నేను కూడా నాకు కూడా పెద్ద పిల్లలు ఉన్నారు. లవర్ లేకపోతే తప్పంట వాడు చెప్తాడు, తక్కువ చూపు చూస్తున్నంట. ఆడ అంటాడు పిల్లగాళ్ళు, అరే నీకు లవర్ లేదా? అరే బొట్టు పెట్టుకుంటే అంత పెద్దగా బొట్టు పెట్టుకున్నావా? ఎక్కడికి వెళ్తుంది దేశం? ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు? వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు బాధ్యులే. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన దానికి ప్రభుత్వాన్ని ఒక్కరినే నిందించాలి కాదు. నువ్వు మద్యం దుకాణాలు తెరిచిండ్రు, 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిండ్రు. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిండ్రు కదా, తాగినోడు ఎక్కడి నుంచి పోవాలి? మెయిన్ రోడ్ మీద నుంచి పోవద్దు. ముగ్గురు ఎక్కి సందులలో గొంతులలో అడ్డదిడ్డంగా ప్రయాణిస్తే యాక్సిడెంట్లు అవుతాయి. మరి అదేదో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టకుండానే ఉండాలి. లేకపోతే నిన్న మద్యం షాపులన్నా ఏ ప్రభుత్వం ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వమా లేదా కాంగ్రెస్ ప్రభుత్వమా నేను అనను. నిన్న మొత్తం అంటే 31 పండగ జరపడం కూడా తప్పనను. ఎందుకు అంటే చాలా మంది ఎందుకో ఇట్లా 31 మన సంస్కృతి కాదు, ఉగాది ముద్దు లేదా 31 వద్దు, ఏందండి అవన్నీ? ప్రపంచ దేశాలలో పాశ్చాత్య చట్టసభలలో దీపావళి, దసరా, సంక్రాంతి
బ్రహ్మాండంగా ఆ దేశాల అధ్యక్షులు నడిపిస్తుంటే ఆహా మన హిందూ సంస్కృతి, మన దేశ సంస్కృతి ఎట్లా పరిడవిల్లుతుంది, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి పాకుతుంది అంటున్నామే. మరి 31 సెలబ్రేట్ చేస్తే తప్పేంది, లేదా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే తప్పేంది, లేకపోతే దుబాయ్ లాంటి దేశాలలో రామాలయం కట్టి భజనలు చేస్తున్న ముస్లిం మహిళలను చూపిస్తున్నటువంటి భారతీయులు ఒక వేరే అన్య మతాలను కించపరచొద్దు. అన్య మతాల మార్పిడి జరుగుతుందంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి. పరమతాల పట్ల గౌరవం ఉండాలి, పరమతాలను సెలబ్రేట్ చేసుకోవాలి, పరమత సహనం కలిగి ఉండాలి. అంతే తప్ప కానీ నా మతం తక్కువ అనుకో, ఆమె హిందూ ఆర్థడాక్స్, నేను నా ముఖంలో ఎంత పెద్ద బొట్టు ఉందో చూడు. బట్ అఫ్ కోర్స్ నేను ఐఎమ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ. అట్లా అంటే ఎట్లా? చిన్నప్పుడు మనం ఎప్పుడు తరగతి గదిలో మాకెప్పుడు ఈ భేదభావాలు లేవు. ఈ రోజుకింత ఎక్కువ అవుతున్నాయి. పిల్లలు బైఫర్కేట్ అయిపోతున్నారు. ఎకనామిక్ బేస్డ్, కాస్ట్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్, రిలీజియన్ బేస్డ్. ఏందండి ఇది? ఇవన్నీ కారణాలే, ఒక్కటి కాదు. ఈ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రకరకాల విపరీతమైనటువంటి కారణాలకు అన్ని రాజకీయ పార్టీలు కారణమే. అయినా ఈ ఇబ్బడి మొబ్బడిగా అమ్మకాల పట్ల పార్టీ లైన్ తీసుకొని మీరు మాట్లాడకండి. ఏ పార్టీ లైన్ తీసుకోలేదు సార్. నేను ఓపెన్ గా చెప్తున్నా. ఇందాక నేను ఒక మాట అన్నా, మీరు ఏదైతే స్టార్ట్ చేసిరో అదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుంది అన్న తప్ప నేనేం తప్పు మాట్లాడలేదు. వాటి వనరులు ఎందుకు ఆదాయ వనరుగా చూస్తాయి, ఎందుకు అమ్ముతాయి, అదంతా పక్కన పెట్టేస్తే ఈ సామాజిక రుగ్మత పట్ల అన్ని రాజకీయ పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు, విద్యాధికులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో బోధన. అన్న అబ్బాస్ గారు అన్నారు, ఇప్పుడు ఎవరన్నా చెప్తుండా తాగొద్దని? చెప్తే సార్నే ఎక్కడ కొడుతున్నారో నా సార్ కూడా భయం. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? దీనికి ఎందుకు వచ్చినాయి అంటే చూడండి, సాంకేతికత అరచేతిలోకి అందుబాటులోకి వచ్చింది. వానికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. వీటన్నిటి నుంచి ఎట్లా రక్షణ వస్తుంది? చెప్పండి. ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఇది సాధ్యమయ్యే పనేనా? సాధ్యమే అంటే నిజంగా పాలకుడికి అంత గొప్ప చిత్తశుద్ధి ఉండాలి. రైట్. అంత చిత్తశుద్ధి ఉన్న పాలకుడు మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? రైట్. వాళ్ళు లేరు కాబట్టి ఈ పరిస్థితి ఉంది సార్. రైట్. I'll come back to you again. శ్రీనివాస్ గారు I'll come back to you again. మీరు కరెక్ట్ మాట చెప్పారు. చిత్తశుద్ధి లేనటువంటి పాలకుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం అనేటువంటి మాట ఇది అన్ని పార్టీలకు చేరుతుంది. రైట్. అబ్బాస్ గారు వాట్స్ యువర్ కామెంట్స్? మీరు అప్పటి నుంచి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు మనకి ఒకటి, ఇది ప్రభుత్వాల బాధ్యత ఉండదా అంటే ప్రభుత్వాల బాధ్యత ఉంది. ప్రభుత్వాల బాధ్యత లేకుండా ఉండదు. అంటే సమాజాన్ని లీడ్ చేసేది, నడపాల్సింది ఎవరైనా ఉండొచ్చు. మనకి ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, రేపు ఇంకో పార్టీ రావచ్చు, లేకుంటే వీళ్ళే కంటిన్యూ కావచ్చు. ఇది సమస్య కాదు ఇక్కడ. ఇప్పుడు మన ఉదాహరణకి లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత ఏమైంది అంటే బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు గ్రామాలలో అనాథరైజ్డ్ బెల్ట్ షాపులు, గల్లీకి ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ బెల్ట్ షాపులని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత అబ్కారీ శాఖ మీదనో గవర్నమెంట్ మీద ఉండదా? కాబట్టి ఇప్పుడు మొన్న ఒకరోజు నేను వేరే వీళ్ళది బార్ షాపులకు సంబంధించినటువంటి దాంట్లో పనిచేసే కార్మికులు మా దగ్గరకు వచ్చారు. వస్తే వాళ్ళకి సంబంధించినటువంటి విషయం మాట్లాడడానికి బార్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళతో మేము మాట్లాడాము. ఏదో వాళ్ళు సెటిల్ చేస్తున్న సందర్భంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, మాకు మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి మా మీద ఎక్సైజ్ వాళ్ళు ఇంత టార్గెట్ పెట్టి నిన్ను అమ్మాలి మీరు అని చెప్పేసి మాకు టార్గెట్ పెడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. స్వయంగా బార్ షాప్ ఓనర్స్ చెప్పారు నాతో. అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూర్చున్నా నేను మాట్లాడుతున్నా, ఏదో లేబర్ ఇష్యూ సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడడానికి వెళ్ళి ఉంటుంది. అంటే ఆ రకంగా టార్గెట్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళు బార్ షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వైన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి కింద డిస్ట్రిబ్యూట్ చేసేసి లిక్కర్ మనం ఏదైతే మనం బెల్ట్ షాపులు అంటున్నామో బెల్ట్ షాపుల ద్వారా అమ్మించి అంటే టార్గెట్స్ అనేది రీచ్ అవ్వడం కోసం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఒక మిత్రుడు మాట్లాడుతున్నప్పుడు, మన మిత్రుడు డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు స్కీమ్స్ చెప్పారు. అసలు స్కీమ్స్ కును ఈ లిక్కర్ కి ఏం సంబంధం లేదు. వేరే ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. లిక్కర్ తాగిపిచ్చే ఆదాయం తెచ్చుకోవాలని ఏం లేదు. దాంట్లో ఆదాయం పెంచుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. చాలా మంచి పనులు ఉన్నాయి. మంచి మార్గాల ద్వారా ఇప్పుడు ఆదాయం రావాలంటే దొంగతనం చేయొచ్చు, కష్టపడి పని చేయొచ్చు, రెండు ఉంటాయి. కష్టపడి పని చేసి ఆదాయం తెచ్చుకోవచ్చు, దొంగతనం చేస్తే కూడా ఆదాయం వస్తుంది. కానీ దొంగతనం చేసి ఆదాయం తెచ్చుకొని చేయాలని మనం ఏమీ చెప్పట్లేదు. అంటే సమాజానికి మంచి పనులు చేస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మంచి ఆదాయాన్ని వనరులు సమీకరించుకోవచ్చు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మీద ట్యాక్సెస్ వేయచ్చు,
ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టవచ్చు, పెద్ద సమస్య ఏం కాదు దాంట్లో. కాబట్టి సంక్షేమ పథకాల ముందు దీనికి మనం పోటీ పెట్టొద్దు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రజల కోసం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం ఉందనుకోండి, చాలా ఎంతమంది దాని మీద బతుకుతా ఉన్నారు, చాలా మందికి హాస్పిటల్ అందుతా ఉంది. ఇప్పుడు రేషన్ బియ్యం కావచ్చు, లేదు ఇప్పుడు రైతు దానికి సంబంధించి చూస్తే, ఇప్పుడు రైతు ఏదైతే రైతు బంధు పేరుతో కానీ, రైతు భరోసా కానీ, ఇప్పుడు వ్యవసాయం చాలా పెద్ద ఎత్తున జరగడానికి మనకు 1,50,50,00,000 టన్నుల దిగుబడి రావడానికి ఇవన్నీ కారణాలు. రైతాంగం పని చేస్తున్నారు దాన్ని. కాబట్టి మనం స్కీమ్స్ కింద దీన్ని పోటీ పెట్టేటువంటి కార్యక్రమం చేయకూడదు. అంటే తప్పుడు మెసేజ్ పోతుంది సమాజానికి, అంటే మనం తాగడం వల్లనే ఇదవుతుంది అనేటువంటి ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి అది ఒకటి, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఈ తాగుడు అనేటువంటిది ఒక దురాచారం, ఇది దీన్ని తాగొద్దు అని చెప్పేసి తల్లిదండ్రులు చెప్పాలి, స్కూళ్ళలో చెప్పాలి, కాలేజీలలో చెప్పాలి, రాజకీయాలు కూడా. ఇప్పుడు ఏమైంది, మనం మొన్న ఎన్నికలు జరిగినాయి, ఎన్నికలు జరిగితే ఇప్పుడు రాజకీయ పార్టీల పాత్ర ఏం లేదని ఎట్లా చెప్తాం మనం, ఎట్లా తాగిపిస్తున్నారు. ఇప్పుడు రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఎక్కడెక్కడ మద్యం బాటిల్ బస్తా ఉన్నాయి, ఎక్కడెక్కడ యూత్ ను మొత్తం కూడా దింపేసి. నేను ఒకసారి లాస్ట్ ఇయర్ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒక గ్రామంలో నేను వెళ్ళినప్పుడు ఒక 8th క్లాస్ చదివేటువంటి అబ్బాయి మొత్తం లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాడు, మొత్తం కేసులలో పట్టుకపోయి ఇంటింటికి తిరిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 8వ తరగతి చదువుతున్న అబ్బాయి, 8వ తరగతి చదువుతున్న అబ్బాయి, అబ్బాస్ గారు మీరు చెప్తుంది 8వ తరగతి చదువుతున్న అబ్బాయి లిక్కర్ కేసులు పట్టుకొని వెళ్ళి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది ఎందుకురా అంటే, పలాని మా పార్టీ, మా నాన్న చెప్పాడు, పలాని పార్టీ అయినా ఇంత పంచుకున్నాడు, పెద్దోళ్ళు పోతే పట్టుకుంటారట, చిన్నోళ్ళతో పంచిపోయి అని చెప్పేసి తీసుకుపోయి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. నేను వాళ్ళని బెదిరించి తీసుకెళ్లి ఆ గ్రామ పంచాయతీ పెట్టించి ఆ ఎలక్షన్ ఆఫీసర్ పిలిపించి దాన్ని సీజ్ చేయించారు. అంటే రాజకీయ పార్టీల పాత్ర లేదు అని చెప్పేసి అనడానికి లేదు, అలాగే ప్రభుత్వాల పాత్ర లేదు అని చెప్పడానికి లేదు. ప్రభుత్వాల యొక్క బాధ్యత ఉంది, రాజకీయ పార్టీల యొక్క బాధ్యత ఉంది. రాజకీయ పార్టీలు మనం ఏ సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం, మనం మొత్తము ఇట్లా తాగేటువంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నామా, లేకుంటే మంచి సమాజం ఒకటి ఉండాలా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి. మీరు పాస్ట్ హిస్టరీలోకి వెళ్తే ఘన సమాజం గురించి ఒకటి ఉంటదన్నారు. ఈ ఘన సమాజం అంతరించిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఈ తాగుడు అనేది కూడా ఒక కారణంగా ఉంటది. అప్పుడు ఘన సమాజాలలో పెద్ద ఎత్తున ఆ తాగుడం చేసి తాగి సామూహిక ఉత్సవాలు జరిగేటువంటి క్రమంలో ఆ రకంగా మొత్తం తాగుడుకు బానిస అయిపోయి, మొన్న చూస్తే నేను చెంచు, మహబూబ్ నగర్, పాత మహబూబ్ నగర్, అచ్చంపేట ఈ ప్రాంతంలో వెళ్ళాను నేను. ఇప్పుడు చెంచు కమ్యూనిటీ ఉంటది అక్కడ. ఈ చెంచు కమ్యూనిటీ క్రమంగా అంతరించిపోతుంది. అది ఎందుకు అంతరించిపోతుంది? ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ అబ్బాయి అని చూస్తే, 30-40 ఏళ్ళ వ్యక్తిని చూస్తే ఆయన ఒక 50 ఏళ్ళలో 60 ఏళ్ళలో లాగానే కనిపిస్తాడు మనకు. ముసలోడు అయిపోయాడు మొత్తం. అంటే తాగి 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 ఆ రకంగా మొత్తం, అంటే ఆ జాతి, అంటే చెంచు అనేటువంటి ఒక జాతి, ట్రైబ్ అనేది అంతరించిపోయే దశకు వచ్చేసింది తాగుడు మీద. ఇది అంటే ఇప్పుడు చెంచు కమ్యూనిటీ మనకు ఒక మెసేజ్ ఏమిస్తుంది సమాజానికి, ఈ సమాజం ఇట్లే తాగుడు కనుక బానిస అయిపోతే ఇంకా సమాజం మిగిలదు, ఇది మనం దాన్ని కాపాడలేము, సాధ్యం కాదు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా, ఈ సమాజాన్ని పరిపాలించేటువంటి పార్టీలుగా, ప్రభుత్వాలుగా మనందరికైనా ఆ బాధ్యత ఉంది. వాళ్ళ ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి. అలాగే వివిధ ఇప్పుడు లిక్కర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా మనం, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు వాళ్ళకి డబ్బులు ఇస్తాయి. మరి టీవీలలో వీటిలలో సిగరెట్ తాగమని, లేకుంటే లిక్కర్ తాగమని ఈ పెద్ద పెద్ద షోకాల్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో మెసేజ్ ఇస్తా ఉంటారు. అందరి మీద కూడా మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటది. వీళ్ళని తాగుడు తప్పు అని చెప్పేసి మనం మెసేజ్ ఇచ్చేలాగా చూడాలి. ఇప్పుడు నిన్న మొన్న మన పుష్ప సినిమా చూసాం, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సరే మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు పుష్ప సినిమాలో ఇస్తున్న మెసేజ్ ఏంటిది, సమాజానికి ఏమి ఇచ్చింది ఆ మెసేజ్? అలాంటివన్నీ కూడా మనం ఈ చెడు ఎక్కడున్నా దాన్ని మనం కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి బాధ్యత మనం తీసుకోకుంటే మాత్రం ఆ చెడు మనల్ని కబలిస్తుంది, మన కుటుంబాన్ని కబలిస్తుంది, మొత్తం సమాజాన్ని కూడా కబలిస్తుంది అనేటువంటి మెసేజ్ ని మనం ప్రజల్లోకి తీసుకుపోవడం మన బాధ్యత అని చెప్పేసి నేను సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. అలాంటి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మిగతా మిత్రులు కూడా కోరుతా ఉన్నాం. రైట్, వెంకటరెడ్డి గారు, వాట్స్ యువర్ కామెంట్స్? మీరు ఇద్దరు నాయకులు మాట్లాడినారు. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మనం కోరుకున్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు తెచ్చుకున్నామండి? తెలంగాణ రాష్ట్రం వస్తే అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దవచ్చు, నీళ్లు కానీ నిధులు కానీ ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి అని చెప్పి తెచ్చుకున్నాం. కానీ నేనేమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధితో పాటు, లేకపోతే ఇంకొక ఐటీ కంపెనీస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ వీటితో పాటుగా
ఈ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది ఈ సేల్స్ లిక్కర్ మీద? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న 31st కానీ 30th కానీ ఎక్సైజ్ శాఖకి ఆర్డర్స్ ఏంటంటే 1000 కోట్ల మద్యం అమ్మాలి. ఎందుకు అమ్మాలండి నాకు అర్థం కాదు. ఎవరి కోసం అమ్మాలి? ఎవరి కోసం ఏం చేయాలి అంటే చేతగాకనా చేయలేకనా? ప్రభుత్వాలు ఎందుకు నాకు అర్థం కాదు. కంట్రోల్ చేసే చేత కాదా? ఇన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారంటే దీని మీద ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? మరి ఇవన్నీ టార్గెట్ చేసే కదా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం, భూములు అమ్మడం, ప్రభుత్వ భూములు అమ్మడం, లిక్కర్ సేల్స్ పెంచడం, ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం. ఇవా మీరు చేసేది? దీనికోసమేనా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది? ఇవన్నీ తప్పుడండి. డెఫినెట్ గా ఈ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే ఎందుకు పెడుతున్నారు చెప్పండి. చేతగాక, ట్రైనింగ్ ఇవ్వలేక, లేకపోతే స్కిల్ ట్రైనింగ్ పెంచలేక, చదువు ఇచ్చలేక ఇది చేసేది మీరు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అంతకుముందు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? తెలంగాణ మన ఎన్నికలకు ముందు రకరకాల సభలు ఏం చెప్పింది? మేము వచ్చిన తర్వాత బెల్ట్ షాప్ మొత్తం కూడా రద్దు చేస్తామని చెప్పింది. ఎక్కడ రద్దు చేస్తున్నారండి? ఎక్కడ రద్దు చేసారు చెప్పండి? ఒక్కడు కూడా రద్దు కాలేదు. అది కాకుండా లిక్కర్ సేల్స్ పెంచుతా ఉన్నారు. డెఫినెట్ గా యువత అంతా కూడా పాడైపోతా ఉంది. ఎక్కడ మీరు చూస్తే ఇప్పుడు అబ్బాస్ గారు చెప్పారు ఇంతకుముందు, ఈ లిక్కర్ తాగడం వల్ల, ఈ చీప్ లిక్కర్ తాగడం వల్ల బోన్స్ కానీ మజిల్స్ అన్ని కూడా వీక్ అయిపోయి చాలా ముక్కగా అయిపోయి వాళ్ళు చనిపోతా ఉన్నారు. పిల్లలకి, భార్యలకు దూరం అవుతా ఉన్నారు. కిడ్నీ ప్రాబ్లమ్స్, తాగిన తర్వాత తినరు వీళ్ళు, తినకపోవడం వల్ల ఏమవుతుంది? కిడ్నీ మొత్తం డ్రై అవుతుంది, లివర్ ఇష్యూస్ వస్తాయి, టాక్సిక్ అవుతుంది. ఎవరంటే తర్వాత 40-50 సంవత్సరాలు చనిపోతా ఉన్నారు. ఇదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది దీనికోసమేనా? లిక్కర్ సేల్స్ పెంచుకుంది దీనికోసమేనా? ఇవంతా కూడా తప్పుడు యాక్చువల్ సంకేతాలు ఇవ్వద్దు. డెఫినెట్ గా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి. అవసరం వస్తే ఒక మంచి క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయాలి. గ్రామాన తిరగాలి. పేరెంట్స్ కూడా చెప్పాలి. పిల్లలు కూడా మంచి కార్యక్రమాలు తాగొద్దని చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఇది ఎందుకంటే ఇదే కాదు కదా మన ఆదాయ వనరు. రకరకాల ఉంటాయి సోర్సెస్. అవన్నీ ఎందుకు ఉపయోగించుకోరు? ఇప్పుడు ఎందుకు పెంచుకుంటూ పోతా ఉన్నారు? 1000 కోట్ల ఆదాయమా? ఒక్క రోజు 402 కోట్లు. 30 తారీఖు రోజు ఏంటది? ఎక్కడ పోతున్నావు తెలంగాణ రాష్ట్రం? దీనికోసమేనా మనం తెచ్చుకున్న తెలంగాణ? చంపుకోవడానిక? మన పిల్లల్ని, యువతను పాడు చేసుకోవడానిక? యువతను చంపించాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక్క కూలి 10 సంవత్సరాల కాలంలో 3,62,000 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు కూడా. అదే 3,62,000 రూపాయలు ఒకవేళ నిజంగానే ఇన్సూరెన్స్ చేసుకున్నా, లేకపోతే బ్యాంకులలో వేసుకున్నా కూడా దగ్గర 10-15 లక్షల రూపాయలు వచ్చేది, 10 లక్షల రూపాయలు వచ్చేది. దానివల్ల పిల్లలు కూడా మంచి చదువుకునే వాళ్ళు కదా, కాలేజీలు కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటి చదివించే వాళ్ళు కదా. ఇదంతా కూడా ఏంటంటే డెఫినెట్ గా ఇది ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారు తప్పితే, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నారు. దాన్ని పెంచాలని చూస్తున్నారు తప్పితే, తాగించాలని చూపిస్తున్నారు తప్పితే, ఎక్కడ ఏ విధమైన డెవలప్మెంట్ కనపడతలేదు. అది డెఫినెట్ గా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటేనే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతుంది, బాగుపడుతుంది. నేను చెప్తాను, డిఫెక్ట్స్ కాదు, బర్త్ డిఫెక్ట్స్ కాదు, రకరకాల ఇష్యూస్ వస్తా ఉన్నాయి. ఒకవేళ అమ్మాయిలు కూడా అబ్బాయిలు తాగినా కూడా వాళ్ళ ఏదైతే ఫెర్టిలిటీ రేట్ కూడా తగ్గుతా ఉంది రోజు రోజుకి. 30 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు తాగితే డెఫినెట్ గా రావాలి, తాగితే తాగుడు అలవాటు ఉన్న అబ్బాయికి ఇవ్వకూడదు. అప్పుడు అట్లీస్ట్ కొంత కంట్రోల్ అని అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బయట నేను చెప్తా, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు? టోటల్ షాప్స్ 2,620 షాపులు ఉన్నాయి. తర్వాత మద్యం షాప్, బార్లు, రెస్టారెంట్లు 1,117 బార్లు, షాపులు ఉన్నాయి. ఎక్కడి నుంచి 1000 కంపెనీలు, 1000 రకాల మందులు వస్తున్నాయి. 19 డిపోలు ఉన్నాయి. తర్వాత రోజుకి మీరు అన్నట్టుగా 117 కోట్ల ఆదాయం రోజుకి ప్రభుత్వానికి సమకూరుతుందంటే మీరు కంట్రోల్ చేయలేరా? ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ? లైసెన్స్లు ఎందుకు ఇస్తున్నారు? నేను చెప్తా, మన 2023 నవంబర్ 30th రోజు లాస్ట్ డేట్ ఉండే. ఏది? లిక్కర్ కి టెండర్స్. లిక్కర్ ఆదాయం ఎంత వచ్చింది తెలుసా? దాని మీద 2,620 కోట్లు ఓన్లీ అప్లికేషన్స్ మీద వచ్చింది. అప్లికేషన్స్ మీద వచ్చింది. ఇది 31,31,000 అప్లికేషన్ల మీద ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అంతా 2,600 కోట్లు. ఒక్కొక్క అప్లికేషన్ 2 లక్షల రూపాయలు. ఇది ఆ టార్గెట్ మీది. దీన్ని ఆ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. ఇది ఎవరు చేశారు? ఇదంతా కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి.
అదే టైం కాకముందే అడ్వాన్స్ గా ముందుగానే టెండర్లు పిలిచారు. ఇదంతా కూడా ఆదాయం సమకూర్చుకోవడానికి. దీనివల్ల పిల్లలు తాగి బండ్ల మీద తిరుక్కుంటూ తర్వాత డ్రైవింగ్ చేసుకుంటూ ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఎవరికి తెలుసు ఎక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ పడితే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజీల చుట్టుపక్కల కూడా మద్యం షాపులు అమ్ముతుంటారు, నక్కకుట్లలో అమ్ముతుంటారు. ఇది మీరు ఇచ్చేది బెల్ట్ షాపులు పర్మిషన్లన్నీ కూడా ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఎక్సైజ్ శాఖనే డైరెక్ట్ గా పోయి మీరు పెంచండి, సేల్స్ పెంచండి, ఆదాయం పెంచండి అని ప్రభుత్వాలు వాళ్ళకి టార్గెట్ ఇస్తా ఉన్నాయి. కంట్రోల్ చేయాల్సిన పోయి టార్గెట్ ఇస్తా ఉన్నారు పెంచండి అని చెప్పి. రైట్ వెంకటరెడ్డి గారు, డెఫినెట్ గా ఇది ఎక్కడో వేరే దగ్గర ఇదంతా కూడా ఏంటంటే మద్యం వల్ల చాలా మంది బాధపడతా ఉన్నారు, మహిళలు బాధపడతా ఉన్నారు. నేను అంతకుముందు ఒకసారి గ్రామాల్లో తిరిగినప్పుడు ఒక మహిళ చెప్తా ఉండే, మా ఆయన ఈ రోజు తాగకపోతే రేపు పొద్దున పనికి పోడు, ఆయన చేత కాదని చెప్తాడు. ఇగో ఇట్లా అడాప్ట్ అవుతా ఉన్నారు, ఈ విధంగా అడాప్ట్ అవుతా ఉన్నారు. ఒకప్పుడు ఇది లేదు. తినండి, మంచి ఫుడ్ తినండి, ఖర్చు పెట్టేది 100 రూపాయలు ఖర్చు పెట్టే మద్యాన్ని ఖర్చు పెట్టేది మంచి ఫుడ్ తినండి, మంచి కూరగాయలు తినండి, ఆ పండ్లు తినండి, మీకు ఎందుకు బాగుంటారు. రకరకాలుగా అంటే ఈ విధంగా తాగడం వల్ల డెఫినెట్ గా ఈ తెలంగాణ యువత అంతా కూడా పాడే అవకాశాలు ఉంటాయి. దీని ద్వారా ఇది కాకుండా మరి గంజాయి కానీ తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కూడా వచ్చినాయి, ఇవి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వాలు. వెంకట్ గారు, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా దీని కంక్లూజన్ ఎలా చూడొచ్చు? అంటే దీన్ని ఏ విధంగా చేస్తే దీన్ని కట్టడి జరగవచ్చు, ఏ విధంగా చేస్తే యువత కావచ్చు, లేదంటే మీరు అన్నట్టుగా పేరెంట్స్ లో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, దీని కంక్లూజన్ ఏమని చేసుకోవచ్చు మనం ఇవాళ? ఇది ఒకటే అండి, ప్రభుత్వాల పైన ఎంత బాధ్యత ఉందో కుటుంబ సభ్యుల పైన అంత బాధ్యత ఉంది, చదువుకున్న పిల్లల పైన అంత బాధ్యత ఉంది. వాడికి చదువుకుంటాడు, మంచి డిగ్రీలు చదువుతున్నారు, ఉన్నత విద్యావంతులు, ఆర్థిక స్థితిమంతులు, వాళ్ళను అంటే ఈ సమాజంలో ఒకరిని చూసి ఒకరండి. పెద్దోడు గొప్పగా పెళ్లి చేస్తే పేదోడికి ప్రాబ్లం అవుతుంది. వాడు పెద్దగా పెళ్లి చేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే చిన్న పేదోడు కూడా అరే అందులో కొంతన్నా చేయాలి, లేదా వీని పిల్లలు చేసుకోడు, లేదా వీని పిల్లగానికి పిల్ల దొరకదు. అంటే ఏదైనా కూడా సమాజంలో ఎట్లయిపోయిందంటే అనుకరణ, ఒకరిని చూసి ఒకరు ఇట్లా వర్గాలుగా విడిపోయి ఉందన్నమాట. కాబట్టి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో విద్యావంతులు, ఆర్థిక స్థితిమంతులు, ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా పిల్లలు ఇంతకు ముందులాగా లేరండి. ఇప్పుడు పిల్లలంతా ఏమది ఖర్చు పెట్టి తాగి తిని తిరిగితేనే ఆనందము అని. ఇంకోటి ఏంటంటే బాగా లక్షల్లో వేతనాలు వస్తున్నాయి కాబట్టి విచ్చలవిడితనం శని ఆదివారాల్లో అయితే అసలు కొంతమంది అయితే పరాయి దేశాలకు వెళ్ళి కూడా ఖర్చు పెట్టుకుని వస్తారు. కాబట్టి అందరూ మిగతా మిత్రులు చెప్పినట్టుగా ఈ విషయం పట్ల సింగపూర్ ప్రధాని, నేను అదే చూస్తా ఉన్నా, ఆయన ఎవరైతే సింగపూర్ అభివృద్ధి కోసం బాటలు వేసి సింగపూర్ ప్రజలందరి పట్ల నియంత్రణ అంటే ఒక సింగపూర్ ని ఒక డిసిప్లైన్ సిటీగా తయారు చేసినటువంటి ఆ ప్రధాని, సర్చింగ్ లీహీజా ఏదో ఉందో ఆయన పేరు, చనిపోయినరు. అట్లాంటి నేతలు రావాలా అంటే ఖచ్చితమైన నిక్కచ్చిగా నిర్మోహమాటంగా ఎంత వ్యతిరేకత ప్రభుత్వాలకు ఏమంటే మళ్ళీ మనం అధికారంలోకి రామనేటువంటి భయంతో కూడా కొన్ని పనులు చేయరు. కాబట్టి ఇందులో ప్రభుత్వాలకు బాధ్యత ఉంది, ప్రజలకు బాధ్యత ఉంది, స్వచ్ఛంద సంస్థలకు బాధ్యత ఉంది. అందరూ సమన్వయ బాధ్యతతోని నిజంగా సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క దురలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఆడపిల్లలు కూడా దీన్ని ఈ మధ్య కాలంలో మీరు హైటెక్ సిటీ వైపు వెళ్తే దీని పట్ల అందరి బాధ్యత ఉంది. ప్రభుత్వాన్ని ఒక్కరినే నిందించడం అయితే నేను బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఇంకెవరో కాదు, అన్ని రాజకీయ పార్టీలు అందరి బాధ్యత ఉంది. ఆ విధంగా భవిష్యత్తులో నిజంగా ఒక కంకణం కట్టుకొని బాధ్యత తీసుకుంటే ఇది తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. రైట్ అబ్బాస్ గారు, ప్లీజ్ కంక్లూడ్. ఇది అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ఇది ఒక సామాజిక దురాచారము. ఒక పెద్ద ఆయన ఏం చెప్తారంటే మతం గురించి, మతబంధు గురించి ఒక కొటేషన్ చెప్తారన్న. అంటే ఏదైనా ఒక మనిషికి వాస్తవ ప్రపంచంలో తను ఆనందాన్ని పొందలేకపోతే తను భ్రమాజనితమైనటువంటి ప్రపంచంలో ఆనందం పొందడం కోసం ఆ రకమైనటువంటి మతాన్ని కానీ మతమందుని కానీ రెండింటిని తీసుకుంటా ఉంటాడు అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. ఎందుకంటే దీనికి పరిష్కారము
మామూలుగా ఏదో మాటలతోటి, ఏదో అడ్వర్టైజ్మెంట్లతోటి, ఏదో అక్కడిక్కడ 2-3 ఉపన్యాసాలతోటి ఏది కాదు. ఇక్కడ వాళ్ళకి వాస్తవమైనటువంటి ప్రపంచంలో వాళ్ళకి ఒక ఆనందాన్ని వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు యూత్ ఉంది, యూత్ కి తాగడమే ఆనందం కాకుండా ఇంకా మంచి పనులు చేయడం వల్ల కూడా ఆనందం ఇది చేయాల్సినటువంటి అవసరం, అదే వాళ్ళని ఆ రకంగా డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం ఆ యువతని సరి అయినటువంటి దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత, ఇప్పుడు రాజకీయాలకు దీనికి సంబంధం లేదని ఏం లేదు దాంట్లో. ఇప్పుడు రేపు మద్యం ఏర్లై పారుతుంది, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, దాంట్లో ఇప్పుడు మనం మిత్రులు చెప్తున్నారు, ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రతినిధులు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని అడగమనండి. నేను సిపిఎం పార్టీగా నేను చెప్తున్నాను, నేను సవాల్ చేస్తా ఉన్నా, మేము ఒక్క మద్యం సీజన్ కూడా పంచకుండా మేము ఎన్నికలలో పాల్గొంటాము, వాళ్ళని పాల్గొనామనండి. ఆ రకంగా చేయాలి, దాన్ని ఎక్కడో ఒక దగ్గర మొదలు కావాలి కదా. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే కంపల్సరీ మార్పు వస్తుంది. మార్పు రాకపోవడం అనేది ఏమి ఉండదు. కాబట్టి అందరం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక సామాజిక బాధ్యత అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా భావిస్తాం. వెంకటరెడ్డి గారు కంక్లూడ్ ప్లీజ్. ఒకటే చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారు. బెల్ట్ షాపులు రద్దు చేయకుండా లైసెన్స్ పెంచుకుంటూ పోతా ఉంటే డెఫినెట్ గా ఇంకొక నంబర్, ఇంకొక వేల కోట్లు మరి దీని మీద వచ్చే ఆదాయం ఉంటుంది. ఆదాయ వనరుగా చూడకుండా మరి తెలంగాణ యువతని బాగుపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచే విధంగా చూడాలి తప్పితే దీని వేరే విధంగా. రెండవది ఏంటంటే, పేరెంట్స్ కూడా, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మద్యం మత్తు వల్ల చదువు పాడవుతుంది, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, మెమరీ పవర్ పోతుంది, వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అవగాహన కార్యక్రమం, లేకపోతే వాళ్ళతో మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా కొంచెం కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇది కొంచెం మరి రాష్ట్రాన్ని కూడా కొంచెం బాగుపరిచే అవకాశాలు ఉంటాయి తప్పితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేసేది అంటే అంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు అట్లీస్ట్ కొంత దాని మీద ఫోకస్ చేసి తెలంగాణలో లిక్కర్ సేల్స్ తగ్గించి లిక్కర్ లైసెన్స్ తగ్గించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను భారతీయ జనతా పార్టీ తరఫున. రైట్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇవాళ మనతో పాటు పొలిటికల్ థాట్ డిబేట్లో పాల్గొన్నటువంటి శ్రీనివాస్ గారికి, వెంకటరెడ్డి గారికి, అలాగే అబ్బాస్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇక్కడ మా మాటగా అంటే 4 Sides టీవీ చెప్పాలనుకున్నటువంటి మాట ఒకటి, యువత మేలుకో, ఇప్పటికైనా నువ్వు మేలుకో, లేకపోతే భవిష్యత్తు నిజంగా అంధకారమే. అప్పుడప్పుడు తాగే వాళ్ళ సంగతి ఏమో మాకు తెలియదు, కానీ రెగ్యులర్గా తాగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మేము చూస్తున్నాం. నిన్న లిటిల్గా రోడ్ల మీద అలా పాస్ అయ్యి ఇంటికి వెళ్తూ ఉంటే రాత్రి 11-11:30 సమయం అనుకుంటా, మా ఆఫీస్లో మిత్రులందరం కూడా అదే టైంలో వెళ్ళాం, 11:30-12 ఎక్కడ చూసినా నిన్న అర్ధరాత్రి వరకు బార్ షాపులు తెరిచి ఉన్నటువంటి ఘటన వల్ల రోడ్డు మీద భయంకరమైనటువంటి ట్రాఫిక్. ఎందుకు మద్యం తాగకపోతే నిన్న ఏం జరిగేదో ఏంటి అనేటువంటిది వాళ్ళకే తెలియాలి. కానీ తాగడం కరెక్టా కాదా అనేటువంటిది మీ విఘ్నతే. కాకపోతే మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. మొన్న ఇక్కడ హైదరాబాద్లో 100 feet రోడ్లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది, చిన్నది కాదు, మేజర్ యాక్సిడెంట్. ఒక బుల్లెట్ మీద ఒక అబ్బాయి తాగి వచ్చాడు, కంట్రోల్లో లేడు, అతని వల్ల 2 ప్రాణాలు పోయాయి, కానీ అతనికి మాత్రం చిన్న గాయాలు అయ్యాయి అంతే. మీరు తాగి బాగానే ఉన్నారు, మీ వల్ల ఇది గనక, ఈ విఘ్నత గనక అందరిలో వస్తే డెఫినెట్గా మార్పు వస్తుంది. తాగండి ఊగండి అని మేము చెప్పం, తాగాలా వద్దని ఆలోచించుకోవాల్సినటువంటి విఘ్నత మీది. చదువుకుంటున్నారా చదువుకుంటున్నారా ఆలోచనకు అర్థమైపోతే తాగాల వద్దా అర్థమైపోతే. ఇది వరల్డ్ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.